క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలోని ఔషాపూర్ గ్రామంలోని కేఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఔషాపూర్ అంకుషాపూర్ మాధారం గ్రామాల అఖిలపక్ష సమావేశం జరిగింది. ఔషాపూర్ అంకుషాపూర్ మాధారం గ్రామాలను బీబీనగర్ మండలంలో కలుపుతారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ గ్రామాల నేపథ్యం అంతా హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉంది. విద్యా సంస్థలు కొన్ని వందల ఎకరాల హెచ్ఎండిఏ లేఅవుట్లు, విల్లా ప్రాజెక్టులు, ప్రైవేట్ స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు, ఇంజనీరింగ్ కళాశాల, క్రీడా మైదానాలు, మాధారం ఇండస్ట్రియల్ పార్క్, ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ గ్రామాలు గతంలో ఈస్ట్ హైదరాబాద్ లో హయత్ నగర్ తాలూకాలో, రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాగా ఉన్న ఈ గ్రామాలను బీబీనగర్ మండలంలో కలపకుండా ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న గట్కేసర్ మండలంలోని 6 గ్రామాలని ప్రత్యేక మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలంతా కోరుతున్నారు. ఒకవేళ ఇది వీలు కాని పక్షంలో గట్కేసర్ మున్సిపాలిటీలోనైనా ఈ గ్రామాల్ని విలీనం చేయాలని కోరుతున్నారు. ఈ రోజు జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఇదే తీర్మానాన్ని చేయడం జరిగింది. గోపాల్ రెడ్డి, కే మాధవరెడ్డి, కే వెంకరెడ్డి, కే రామన్ రెడ్డి, కే మల్లారెడ్డి, కే సత్యనారాయణ, వై లక్ష్మారెడ్డి, కే సాయిలు, కొచ్చి శ్రీకాంత్ రెడ్డి. సమస్య అయితే కాదు, అందరికీ తెలుసు, అందరూ మాట్లాడుతున్నారు, బాగుంది. ఇది మన 3 గ్రామాలు కలిసి ఉద్యమించాల్సిన సమయం అయితే వచ్చింది. మనము ప్రతి ఒక్కరము వెనకబడిపోతున్నాము. ఇంకా ఎవరైనా ముందుకు వెళ్ళాలి, రోదస్లోకి పోవాలి, చంద్రమండలానికి పోవాలనుకుంటున్నాం, కానీ మనం పాతాళానికి తొక్కబడుతున్నాం. మనం ఎందుకంటే ఆ బీబీనగర్ వాళ్ళు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి ఒక ముళ్ళులాగా తగులుతాం మనం ఎప్పటికైనా. మనల్ని ఎంతసేపు వాళ్ళు నెట్టేసే ప్రయత్నం చేస్తారు, సపోర్ట్ చేయరు. మరి మన ఉనికిని కోల్పోతున్నాం. మనం ఆ ఉనికి కోసం పోరాడాల్సిన సమయం అయితే వచ్చింది. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు రావాల్సింది, బయటికి రావాల్సిందే. ప్రతి ఒక్కరు తమ సమయాన్ని ఇవ్వాల్సిందే ఈ మనం సాధించుకున్న దాకా. మరి దీనికి ప్రతి ఒక్కరు ఒక 3 మినిట్స్ మనము ఫోన్లలో అయితే మాట్లాడేసి మనము ఎందుకు మన భూముల విలువ ఎట్లయితే కోల్పోతామో, మన ఉనికిని కోల్పోతున్నామో, మనకు మరి రంగారెడ్డి నుంచి మేడ్చల్కి వచ్చి, మేడ్చల్ నుంచి మరీ యాదాద్రికి వెళ్ళడము ఎంతవరకు అన్యాయంగా చేస్తున్నారు, ఇవన్నీ మనం మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా ఔషాపూర్ మాధారం ఈ 3 గ్రామాలను తీసుకెళ్ళి బీబీనగర్ మండలంలో కలుపుతున్నారని వదంతులు వస్తున్నాయి. ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో ఖండించాలి. ఎందుకంటే మన ఫస్ట్ నుంచి కూడా మనం రంగారెడ్డి తీసుకున్నాం, ఆ తర్వాత మల్కాజ్గిరి తీసుకున్నాం. మనం హైదరాబాద్కి చాలా దగ్గర ఉన్నాం. మనకి ఏ పని కావాలన్నా మనం హైదరాబాద్కి వెళ్తాం, కానీ మనం ఇటువైపు వెళ్ళాము. కాబట్టి మనము మన యొక్క లీడర్లు అయినటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎక్స్ సర్పంచులు కానీ, ఎక్స్ ఎంపీసీలు కానీ, ఎక్స్ ఉప సర్పంచులు కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళందరము మనము ఏకదాటి మీద వచ్చి అందరూ ఏకవాక్య తీర్మానం మీద మన మాధారం గ్రామాలను ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రపోజల్స్ ఇంకా ఫైనల్ కావు. కాకపోతే ఏంటంటే మన అపోహ ఏంటంటే బీబీనగర్లో కలుపుతున్నామా అనేది మనకు అపోహ వచ్చింది. కాబట్టి మనం అఖిలపక్షం మంది ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాము. ఈరోజు ఇప్పుడు మేడ్చల్ నియోజకవర్గంలో 61 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 28 గ్రామ పంచాయతీలు అవుటర్ లోపల పరిధిలో ఉన్నాయి. కాబట్టి అవి లోపలికి కలుపుతూ ఉన్నారు. ఈ 33 గ్రామ పంచాయతీలు అవి ఏ విధంగా కలపాలి, దాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద ఎక్సైజ్ నడుస్తూ ఉంది ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో. మూచితల్పల్లి మండలము గట్వేలు నియోజకవర్గంలో కలిపే అవకాశం ఉంది. అదే మేడ్చల్లో ఉన్న కొన్ని గ్రామాలని అక్కడ ఉన్న పక్క మండలంలో కలిపే అవకాశం అనేది ప్రపోజల్ ఉంది తప్ప అది ఫైనల్ కాదు. ఇదే ఫైనల్ అనేది మీరు అనుకోకండి. మేము కూడా చర్చించడము మా ఇన్ఛార్జ్తో, మా మధ్యలో చదువుతాము. అది అటువంటిది ఏమీ లేదు. ఏదున్నా గట్కేసర్ మున్సిపాలిటీలే కలుస్తాము, మీరు ఏ విధంగా వస్తుంది ఆ విధంగా జరుగుతుంది అని మాకు ఒక అభయం ఇచ్చాడు. కాకపోతే మరి అంటే మనం కావాల్సింది అందరికీ అవగాహన వచ్చింది ఇప్పుడు దీని మీద. అయితే మనం ఒక కార్యక్రమంలో తయారు చేసుకోవాలి. మనం దీన్ని ఎలా ముందుకెళ్ళాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది నా ఒపీనియన్ ఏంటంటే మనం మొదట దాన్ని ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని అందరం కలిపి అన్ని పార్టీల వ్యక్తులు దాన్ని కమిటీ చేసుకుందాము. ఒక కమిటీ చేసుకొని లేకపోతే దీంట్లో కమిటీ చేసుకొని ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని ఆ రిప్రజెంటేషన్ మొదట మనం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసేది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీకి బీబీనగర్లో కలుపుతారని వచ్చే వదంతుల పైన కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రేపు స్పందించలేదు.
ఆ తర్వాత సబ్ కమిటీ వేసి 2 రోజులు అవుతుంది. దీనిపైన మనం అందరము ఒకే ఫోన్తో అందరం ఇంత కలిసికట్టుగా వచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరం కలిసికట్టుగా పోరాడితే సాధించేది ఏమీ లేదు. అందుకే ఈ 3 గ్రామాలను అలాగే ఉన్న గ్రామ పంచాయతీగా చేసి అలాగే ఉంచుతారా లేదా మున్సిపాల్గా వెళ్తారని చెప్పని మనం అందరం ఒక డిసిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏదైతే మనం కమిటీ అనుకుంటున్నామో రానున్న రోజుల్లో ఉద్యోగం చేస్తుంటే కూడా దీంట్లో నిర్వీర్యం కాకుండా ఉండేటట్టు ఏదైనా వదంతులు వచ్చినా మన లక్ష్యం అంతా ఈ 3 గ్రామాలను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉంచే విధంగా ఏ విధంగా పోరాడాలనే దానిపైన అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి. దానికి ఇక్కడ మన దగ్గర అంటే ఒక వింతైన రాజకీయం ఉంది. ఇక్కడ అధికారం గవర్నర్లో కలిస్తే ఒక రౌండ్ టేబుల్ సమావేశం 3 గ్రామాల ప్రజలు కానీ వీళ్ళని కూర్చోబెట్టుకొని దాన్ని తీసుకుంటే బాగుండు. కానీ ఏ ఇబ్బంది చేయకుండా ఇష్టం చేసుకుంటూ పోతే అది ప్రభుత్వానికి తెలుసు. దీన్ని అందరం ఖండించి అందరం కలిసినట్టుగా కొట్లాడి మన లక్ష్యాన్ని నేర్చుకోవాలని అనుకుంటున్నాం. ప్రతిదీ మార్చుకోవాలంటే ఇంటిమేట్లో ఒక 20,000 మంది మనం జనాలు మొత్తము ప్రతి ఆధార్ కార్డ్ సెంటర్లకు తిరగడం ప్రతిదీ ఇబ్బంది అవుతుంది. మెయిన్ రీజన్ ఇంకొకటి ఈ పొలిటికల్గా ఆలోచన చేసి పొలిటికల్గా నా పార్టీకి ఉపయోగం రావాలి దీనివల్ల, నా పార్టీకి ఉపయోగం రావాలి దీనివల్ల అని కార్యక్రమం ఈ ఉద్యమం కొనసాగిస్తే మాత్రం కంపల్సరీ ఫెయిల్ అవుతుంది. వితౌట్ పార్టీస్ అన్నింటినీ పక్కన పెట్టేసి అందరం ఫైట్ చేస్తేనే 100% సక్సెస్ అవుతాము. ఒకటి పైన గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రతి విలేజ్ వాళ్ళు అందరికీ అందరూ ఫైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కొట్లాడేదంటే పార్టీలకు అతిథి కొట్లాడే అవకాశం ఎగసరవచ్చు. మామూలుగా మన పార్టీ అజెండా వేరే ఉంటుంది, వాళ్ళ అజెండా ఉంటుంది. ఇప్పుడు జెండాలన్నీ పక్కన పెట్టిన ఎజెండా ఏంటంటే మనం యథావిధిగా గ్రామ పంచాయతీలు ఉండని లేదా మున్సిపాలిటీలు ఉండని లేదా జిహెచ్ఎంలు ఉండని 3 ఏదైనా ఓకే. అంటే బీపీ నగర్ యాదాద్రి అనేది మనకు అది అందరికీ అంగీకరించిన ఒక విషయం అయితే కాదు. ఎందుకంటే మనం పుట్టి వెళ్ళింది కూడా ఏ జిల్లా అనేది టక్కున మేడ్చలని కొనసాగ రంగారెడ్డి వచ్చింది. ఇప్పుడు మేడ్చలని వస్తుంది. మనం ఎప్పుడు కూడా అదే అలవాటే ఉంటుంది. ఇటు మొత్తం ఎప్పుడైనా హైదరాబాద్ మొత్తం మనం పళ్ళు చూసుకుంటే వచ్చాం. ఇప్పుడు మనకు కలెక్టర్ కూడా ఇక్కడ దగ్గర వేసి పళ్ళు కూడా తొందర అవుతుంది. సో ఇది మళ్ళీ ఇంకా అక్కడ తీసుకుపోయి అక్కడ వేసిన ఇప్పుడు మళ్ళీ వెంట వస్తుంది. ఉండేటట్టు మనం చూద్దాం. ఆ తర్వాత అవసరమైతే కలెక్టర్ని వినిద్దాం, ఒకసారి అవసరమైతే మండల ఆఫీస్ని వినిద్దాం, ఇంకా అవసరమైతే ఆర్టీఓ ఆఫీస్ని వినిద్దాం. ఆ తర్వాత అప్పటికి కూడా వినకపోతే మనం హైవే వరంగల్ హైవే ఇబ్బంది పెట్టుకోవాలి దగ్గర గవర్నమెంట్ పబ్లిక్కి ఇబ్బంది అనే విధంగా ఒక డిసిషన్ తీసుకుంటే అందరికీ 3 గ్రామాల ప్రజలందరికీ నమస్కారం. మన 3 గ్రామాలను ఔషాపూర్, అంకుషాపూర్, మాదారం గ్రామాలను మనం సిటీకి రోజుకి దగ్గర అవుతున్నాం అనుకుంటుంటే దాన్ని తీసుకుపోయి మళ్ళీ మనం కొద్దిగా వెనుకబడిన ప్రాంతాలలోకి మనం నెడుతురు అనేది ఒక ఉదంతి వస్తుంది. మనం అందరం 3 గ్రామాల ప్రజలం అందరం ఐక్యంగా ఒక కమిటీని వేసుకొని ఆ కమిటీ ద్వారా మన ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు క్యాండిడేట్ కానీ మన ఇన్ఛార్జీలు కానీ వాళ్ళందరి మీద మనం ప్రెషర్ చేసి మన 3 గ్రామాల ప్రజలందరితోటి మనం ఐక్యంగా పోరాటం చేసి మన గ్రామాన్ని మున్సిపాలిటీ కానీ లేదంటే జిహెచ్ఎంసీలో కలిపినా కూడా మనం కొద్దిగా ఇంకా ఆర్థికంగా ముందుకు పోతాం. కానీ మనం బీపీ నగర్లో ఎట్టి పరిస్థితుల్లో కాల్చేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోయింది. శ్రీ నరసింహారెడ్డి, వై శ్రీనివాస్ రెడ్డి, శ్రీ రామలింగం గౌడ్, శ్రీ శంకర్, శ్రీ కృష్ణగౌడ్, శ్రీ గోపాల్ రెడ్డి, శ్రీ సురేష్, శ్రీ రామచంద్రం, ఏ బుచ్చిరెడ్డి, మాలా ఎన్ యాదగిరి, మాటి సర్పం, ఎన్ రవి, ఏ ప్రేమ సమాచారం. దాని మేరకు 3 గ్రామాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు అందరం కలిసి ఒక జేసీగా ఏర్పడి ఈ 3 గ్రామాలని ఎప్పటిలాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో లేదా గట్కేసర్ మండలంలో ఉండాలని చెప్పని కార్యాచరణ సిద్ధం చేసుకున్నాము. దీని తర్వాత సోమవారం నుంచి మా కార్యాచరణ మొదలవుతుంది. ఆ రోజు అధికారులకు అలాగే పొలిటికల్గా ఉన్న ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్న పార్టీకి అలాగే ఎంపీ గారికి అందరికీ మా నిరసన తెలియజేస్తూ మేము వాళ్ళకి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మాకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే 3 గ్రామ ప్రజలు అందరం కలిసికట్టుగా ఉద్యమం చేసి మేము సాధించుకునేంత వరకు వదలమని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.
ఔషాపూర్, అంకుషాపూర్, మాదారం 3 గ్రామాల అఖిలపక్ష సమావేశం సందర్భంగా ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాలని జిహెచ్ఎంసీ చేయాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు ఓ ఆలోచనతో చేస్తూ ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కలపాలనే ఉద్దేశంతో ఓఆర్ఆర్ బయట ఉన్న గ్రామాలు, గట్కేసర్ బయట ఉన్న గ్రామాలు, ఓఆర్ఆర్ బయట ఉన్న గ్రామాలు 6 గ్రామాలని, అందులో 3 గ్రామాలని గట్కేసర్ మున్సిపాల్లో తీసుకుంటున్నారు. మిగిలిన 3 గ్రామాలు ఏవైతే ఔషాపూర్, అంకుషాపూర్, మాదారం ఉన్నదో అవి దాన్ని బీబీనగర్ లేదా యాదాద్రి జిల్లాల్లో కలపాలనే ఒక ప్రపోజల్ అయితే ఉన్నది. అది ఇంకా ఫైనల్ అయితే కాలేదు. అట్టి సందర్భంగా మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 3 గ్రామాలను కూడా గట్కేసర్ మున్సిపాల్లో కలపాలనే ఒక ఆలోచనతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దాని సందర్భంగా రాబో రోజుల్లో అంటే సోమవారం రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రభుత్వ పెద్దలకి, మా ఇన్ఛార్జ్ మంత్రికి, కలెక్టర్ గారికి ఇవ్వాలని చెప్పేసి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఏదైతే మిగిలిన 6 గ్రామాలని ప్రత్యేక మున్సిపాలిటీ చేయాలి లేదా ఈ గ్రామాలన్నీ గట్కేసర్ మున్సిపాలిటీలో కలపాలి. మా ఉద్దేశం అదే, ఇంకా వేరే ఏమీ లేదు. అయితే ఈ 3 గ్రామాలని బీబీనగర్ మండలంలో కలుపుతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ మీటింగ్ సమావేశం పెట్టుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం మరి అధికారులు రిపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు ఏందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏవైనా సరే అప్గ్రేడ్ కావాలి కానీ డిగ్రేడ్ చేయొద్దు. మమ్మల్ని తీసుకొని నల్గొండలో మళ్ళీ భువనగిరిలో కలుపుతామంటే ఈ 3 గ్రామాల ప్రజలు ఊరుకునేది లేదు. అందుకనే మేము ఈ సమావేశం పెట్టుకున్నాము. మమ్మల్ని అంటే ఇప్పుడున్న ఈ మండలంలో ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఉన్న ఈ గ్రామాల్లో మిగిలిపోయిన 6 గ్రామాలు ఉన్నాయి. ఈ 6 గ్రామాలని సపరేట్ మున్సిపాలిటీ అయినా వేయాలి, లేకపోతే సపరేట్ మండల్గానే ఉంచాలి, లేదంటే గట్కేసర్ మున్సిపాలిటీలో కలపాలి. అంతా కూడా వీలు కాకపోతే గ్రేటర్లో కలిపినా సరే కానీ మమ్మల్ని అక్కడ పంపించొద్దు, ఆ కిందికి మళ్ళీ భువనగిరిలో కలపొద్దు అనే ఉద్దేశంతోనే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గతం నుంచి ఇక్కడ చరిత్ర కానీ ఏది కానీ ఈస్ట్ హైదరాబాద్గా ఉండే, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా అయింది, ఆ తర్వాత మరి మేడ్చల్ మల్కారి జిల్లా అయింది. ఎప్పుడున్న హైదరాబాద్తోనే మనకు ఈ గ్రామాల బంధమంతా పెనవేసుకొని ఉంది. కాబట్టి ఈ గ్రామాల ప్రజలందరూ కోరుకునేది ఒకటే, ఎందుకంటే ఈ గ్రామాలని ఖచ్చితంగా హైదరాబాద్కి అనుసంధానంగానే ఉంచాలి, హైదరాబాద్ మళ్ళీ భువనగిరిలో కలిపొద్దనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఒక కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. అందుకనే ఈ కమిటీ తరఫున ఇప్పుడు ఏవైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో వాళ్ళకు కానీ, అలాగే ఇక్కడున్న పెద్ద నాయకులందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చి మరి మా యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తాం. ఆ తర్వాత కూడా ఇది మారకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మరి ఈ గ్రామాల్ని పోకుండా చూసుకోవడం తెలియజేస్తాం.